ఎట్టకేలకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. రోజున్నర పాటు భారత బౌలర్లు చచ్చి చెడి శ్రమించి మొత్తానికి ఇంగ్లాండ్ అయితే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లను ఇంగ్లాండ్ బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు అందరూ తలో చేయి వేయడంతో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయ్యి భారత్కు జస్ట్ 6 పరుగుల ఆధిక్యం మిగిలింది. మనోళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో జైస్వాల్, గిల్, పంత్ సెంచరీలు బాదితే ఇంగ్లాండ్లో మాత్రం ఓలీ పోప్ని మాత్రమే సెంచరీ చేయనిచ్చారు మన బౌలర్లు. అది కాస్త సానుకూల అంశం అని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా హ్యారీ బ్రూక్ అయితే 99 పరుగులకు ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. పాపం ఓలీ పోప్ ఒక్కడే సెంచరీ బాది 106 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో సెషన్ ప్రారంభమయ్యే టైంకి ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 327 పరుగులతో ఉండగా మరో 138 పరుగులు ఇచ్చి సింగిల్ సెషన్లో మన బౌలర్లు మిగిలిన 5 వికెట్లు తీయగలిగారు. మనోళ్ల చెత్త ఫీల్డింగ్ కారణంగా ఎన్నో క్యాచ్లు వదిలేసినా బుమ్రా మాత్రం ఒంటి చేత్తో బౌలింగ్ దళాన్ని లీడ్ చేశాడు. చివర్లో టంగ్ను తనదైన స్టైల్లో క్లీన్ బౌల్ చేసి 5 వికెట్ల ఘనతను సాధించాడు జెస్సీబాయ్. మొత్తంగా భారత బౌలర్లో బుమ్రా 5 వికెట్లతో పాటు ప్రసిద్ధ కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నాడు. పడిన వికెట్లన్నీ పేసర్లకే పడ్డాయి. ఇప్పటికే 3 రోజులు ఆల్మోస్ట్ అయిపోయాయి. ఈరోజు టీ తర్వాత భారత్ లాస్ట్ సెషన్ ఎలా ఆడుతుంది, రేపు 2 రోజులు ఏ టీం ఎలా నిలబడుతుంది అన్నదాన్ని బట్టి అయితే సెకండ్ ఇన్నింగ్స్లో లో స్కోర్ థ్రిల్లర్లు అవుతాయి, లేదంటే మొదటి టెస్టు డ్రాగా ముగిసే అవకాశం అయితే కనిపిస్తోంది. Thank you.